శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి 2026 ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ రాశి వారికి 11వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇది ఒక విధంగా శుక్రుడు బలహీనంగా నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా లాభస్థితిలో ఉన్నటువంటి శుక్రుడు స్త్రీల యొక్క సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో మీరు ఏదన్నా ఒక అవకాశం కోసం ప్రయత్నం చేసి అది విఫలమై ఉంటే ఈ సమయంలో వారు మిమ్మల్ని వెతుక్కుంటూ మీకు కొత్త అవకాశాలు ఇవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు ఈ రాశి వారికి సప్తమాధిపతి లాభస్థితి అవడం వల్ల మరి మీ జీవిత భాగస్వామి మీకు సహకరించడం జరుగుతుంది. వారికి ఏదైనా ఆదాయం పెరగడం కానీ, కొత్త ఉద్యోగం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని పరిష్కారం అవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ సమయంలో ఒక కొత్త వ్యక్తులతో, ఒక నూతన స్త్రీతో మీకు పరిచయం ఏర్పడి అది మీ జీవితానికి ఒక మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థాన సంచారం. ఇది ఒక విధంగా భూములు, స్థిరాస్తులు మొదలగు వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది ఇన్సూరెన్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్స్ ద్వారా కానీ, వీలునామా వల్ల కానీ, ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల మీకు లాభం రావడం జరగచ్చు. అంటే మీకు ఎవరన్నా ఒక వీలునామా వాళ్ళు తదనంతరం రాసి ఉన్నా, ఏదైనా ఇన్సూరెన్స్ చేసి వాళ్ళు మరణించి ఉన్నా ఆ ధనం మీకు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మరి గురువు ధనాధిపతిగా భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వలన జాతకుడికి చాలా వరకు సంస్కారవంతంగా ఉండడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి బలహీనతల నుంచి బయటపడడం జరుగుతుంది. తను తాను సంస్కరించుకొని ఒక నూతన వ్యక్తిగా మారడం జరుగుతూ ఉంటుంది. అదే భాగ్యస్థానంలో రవిగ్రహ సంచారం, అంటే దశమాధిపతి భాగ్యస్థితి ధనాధిపతితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగపరంగా ఆదాయం పెరుగుతుంది. అలాగే ఉద్యోగం మారాలని మీ యొక్క ఆలోచన ఈ సమయంలో నెరవేరుతుంది. అయితే కంపల్సరీగా ఉద్యోగం మారినప్పుడు అందులో గ్రోత్ కనబడుతూ ఉంటుంది. ఇది రెండు విధాలుగా మీకు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఒకటి, 5వ స్థానంలో వక్రించి ఉన్నటువంటి శని భగవానుడు సడన్ గా మీకు ఉద్యోగపరమైన ఇబ్బందులు కల్పించి ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి దశమాధిపతిగా ఉన్నటువంటి ఈ రవి భగవానుడు కూడా పంచమాధిపతి గురువుతో కలిసి భాగ్యస్థాన సంచారం వల్ల ఏదైనా దూర ప్రాంతంలో కానీ, విదేశంలో కానీ, ఇతర రాష్ట్రంలో కానీ మీకు ఉద్యోగ అవకాశాలు రావడం జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల కంపల్సరిగా మీరు ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా రంగంలో ఉన్న వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా సడన్ గా కొన్ని చేంజెస్ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ సెప్టెంబర్ 17వ తారీఖు తర్వాత రవి దశమ స్థానంలోకి మారి అక్కడ ఉన్నటువంటి కేతు గ్రహంతో కలియడం జరుగుతుంటుంది. ఇది కూడా ఒక విధంగా సడన్ గా ఉద్యోగపరమైనటువంటి మార్పుకి కారణం అవుతుంది. కాబట్టి ఏది ఎలాగైనా, ఏ యాంగిల్లో చూసినా, ఏ గ్రహాన్ని పరిశీలించినా ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఉద్యోగపరమైనటువంటి మార్పులు కంపల్సరీగా జరిగే అవకాశం ఉంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇది చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఈ రాశి వారికి కనబడతా ఉంది. అయితే ఈ నెల ప్రారంభంలోనే అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజ బుధ గ్రహాల కలయిక మరి సాధారణంగా దగ్గర బంధువులతో విరోధం రావడం, కొన్ని అనుకోని చికాకుల్లో ఇరుక్కోవడం జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఆగస్టు 5 తర్వాత బుధగ్రహం కూడా భాగ్యస్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలియడం వల్ల ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు మెడికల్ విద్యలో ప్రవేశించాలనుకున్నా, విదేశంగా వెళ్ళాలనుకున్నా, ఒక PhD చేయాలన్నా కంపల్సరీగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. మంచి ఫ్యాకల్టీ వల్ల, మంచి గురువు వల్ల, మంచి విద్యాలయంలో చేరడం వల్ల మీ జీవితానికి ఒక గమ్యం ఈ సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా భాగ్యస్థానం ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత అదృష్టవంతుడు అవడం జరుగుతుంది. మరి 3 ఇంచుమించుగా ఒక మిత్రగ్రహాలు లాంటివి భాగ్యస్థాన సంచారం వల్ల జాతకుడి యొక్క ఉన్నత స్థితికి, ఉన్నత విద్యాయోగానికి,
అలాగే విదేశ ప్రయత్నానికి కూడా కారణమవుతూ ఉంటుంది. మీరు ఒకవేళ చిన్నవాళ్ళై ఉంటే ఇటువంటి అవకాశం మీ తండ్రి గారికి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంతవరకు గృహ విషయాల్లో, పర్సనల్ విషయాల్లో కొన్ని ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉంటాడు. చాలా వరకు ఏదో ఒక బలహీనతకి గురి అవ్వడం వల్ల, అది మీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవడం వల్ల ఇటువంటి సంఘర్షణ కలుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఇంట్లో కన్నా బయటే ఎక్కువగా గడపాలనే మీ ప్రయత్నం అది జరుగుతూ ఉంటుంది. బట్ కానీ కొంతవరకు మీకు ఈ గురువు మిగతా శుభగ్రహాలు బలంగా ఉండడం వల్ల ఇటువంటి బలహీనతలకి సాధ్యమైనంత వరకు దూరంగానే ఉంటేనే మంచిది. కంపల్సరీగా విద్యార్థులు మాత్రం దూర ప్రాంతంలో కానీ హాస్టల్లో కానీ ఉండి విద్య అభ్యసించవలసి ఉంటుంది. బట్ ఏదైనా లాభస్థానంలో ఉన్నటువంటి నీచ శుక్రుడి ప్రభావం వల్ల ఒక స్త్రీ చేతిలో కానీ, అదే స్త్రీలైతే ఒక మగవాడి చేతిలో కానీ కంప్లీట్గా మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త వారితో పరిచయం పెంచుకోవడం కానీ, పరిచయం లేని వారితో కలిసి ఉండాలనుకోవడం కానీ, ఇటువంటి కొన్ని కార్యక్రమాలు మీ జీవితాన్ని భ్రష్టు పట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదైనా లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడి పైన పంచమంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి పడడం వల్ల ఇటువంటి అపవాదులు, అపనిందలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడడం మంచిది. మనం ఈ మాస ఫలితాలు, ఈ గోచార రీత్యా వచ్చే మాస ఫలితాలు గ్రహాలు పెట్టే వాళ్ళు కాదు, మనం కట్ చేసుకుందాం. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచపడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు, కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా, మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా
వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ గురుమౌఢ్యంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.